హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి చాలా రూమర్స్ ఈ మూవీ చుట్టూ అయితే అల్లుకున్నాయి. అది కూడా అందులో ఒకటి మేము చూసుకున్నట్లయితే మన పేరు నాని గారు సినిమా రిలీజ్ అవ్వలేదు, ఇంకా ఈయన ఆ సినిమా ప్లాపన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చి మనవాడు బాగా వైరల్ అయితే అవుతున్నాడు. అలాగే ఒక సినిమా బాగుందా లేదో చెప్పడానికి ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు చూసి చెప్తారు సినిమా బాగుంటుంది, థియేటర్కి వెళ్తారు, బాగోకపోతే మానేస్తారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు నాని గారికి నేను తెలియజేసేది. దీన్ని రాజకీయ కోణంలో చూడవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ బడా నిర్మాతలు నలుగురు అయితే ఉన్నారు. ఈ నలుగురి చేతుల్లోనే థియేటర్లు ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ 70% అయితే వీళ్ళ చేతిలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రతి థియేటర్ కూడా రెంట్ వైజ్ నడిచేది అనమాట. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఒక థియేటర్లో రిలీజ్ చేయాలంటే మినిమం 25,000 రూపీస్ ఒక థియేటర్కి 1 డేకి అయితే పే చేయాలి. వీళ్ళు తీసుకున్న తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందంటే వీళ్ళకి నచ్చితే ఒక సినిమా 25,000 మనం ఒక సినిమా రిలీజ్ చేయాలంటే 25,000 ఒక థియేటర్కి ఇస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు, లేకపోతే లేదు. ఇది ఇలా ప్రతి చిన్న సినిమా కూడా ఇప్పటివరకు థియేటర్లో రిలీజ్ అవ్వకుండా చాలా సినిమాలు ఉన్నాయి. వైజాగ్లో ఒక 4 థియేటర్లు వేయాలంటే 1,00,000